అర్థం చేసుకుని ఎవరు లేడు. ఆగండి, చెప్పనివ్వండి. ముఖ్యంగా మీరు దాదాపు 45 minutes పైగానే మీరు అందరూ మాట్లాడతారండి. శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, ఆగండి. దేశంలో ఎంతమంది యువత ఉన్నది? ఆగండి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి, ఆగండి. మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడండి. సైలెంట్ గా ఉన్నా. శ్రీనివాసరెడ్డి గారు ఓవర్లాప్ అవుతుంది, ఓవర్లాప్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, 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 ఆగండి బాబు, ఆగండి. రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి అన్నట్టు 18 సంవత్సరాలు. ఒక్క నిమిషం ఆగండి భయ్య, ఆగండి. జర ఓపిక ఉండాలి మనిషికి. చెప్పే దమ్ము ఉన్నప్పుడు వినే దమ్ము కూడా ఉండాలి మనిషి. ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి. ఎవడ బదులాడతాడు? మీరా బదులాడు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరే ఇందాక చెప్పారు కదా, పాయింట్స్ రాసుకోండి అని చెప్పారు కదా. శ్రీనివాస్ రెడ్డి గారు పాయింట్స్ రాసుకోమని మీరే కదా చెప్పారు. రాసుకోండి అని మీరే మొత్తం గీతలు దాటితే ఎట్లా? ఆగండి బాబు, ఏం చెప్పలే ఇంకా. ఆయన మాట్లాడండి శ్రీనివాస్ రెడ్డి మీ గురించి ఇంకా మీ చిట్టదే ఇప్పలే. ఇంకా నీ చిట్ట ఇప్పితే ఆగండి, అప్పుడు మాట్లాడుతావు. మధ్యలో ఆగండి. ఎందుకంటే ఇప్పుడు చెప్తా వినండి. దేశంలో 146 కోట్ల జనాభా ఉన్నదండి. సరే, జనాభా 146 కోట్ల జనాభాను పక్కకు పెడితే ముఖ్యంగా ఓట్లు 97.98 కోట్లు ఉన్నాయి. ఇందులో 25% అంటే దాదాపు 36.7 కోట్ల మంది యువత. ఇందులో ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఓట్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇందులో ఒక వాస్తవంగా 5-6 తీసేసినా కూడా దాదాపు 35 కోట్ల దాకా వాళ్ళే ఉంటారు. అంటే ఎంత మేజర్ గా వీళ్ళు ఎలక్షన్స్ ప్రభావితం చేస్తారో అర్థం చేసుకోవాలి. వచ్చే ఎన్నికలు గత ఎన్నికలు లాగా ఉండవు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు, మీరు ఏం చెప్పినా నడుస్తుంది. ఆఖరికి ఇంజనీర్లను పట్టుకొని మీకు ఫాములు నింపరాదు. అదే విధంగా మీరు క్రిమినల్ వేస్ట్ అని నడుస్తుంది అంటే నడవదు. ముఖ్యంగా వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న అంశాలు కులంకుశంగా చూస్తున్నారు. ఏమి హామీలు ఇచ్చిళ్ళు, ఎంతవరకు చేస్తున్నారు, ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా బదులాడుతున్నారు, ఏ విధంగా నోటిదులా ఉన్నది, ఇవన్నీ చూస్తున్నారు. ముఖ్యంగా ఓటు వేయడానికి ఇక 18 సంవత్సరాలు కాదు నేను అంటున్నారు రేవంత్ రెడ్డి. ఓటు వేయడానికి 18 సంవత్సరాలు ఉన్నప్పుడు 21 సంవత్సరాలు ఎమ్మెల్యే కాదు నేను అంటున్నా. మీకు మనవడ 6 సంవత్సరాలు తీసుకురండి ఇక. ఎందుకంటే మీ మనవన్ కళ్ళ ఆనందం కోసం. ఎందుకంటే సింగరేణి 100 కోట్లు కూడా ఖర్చు పెడతావు కదా, తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడతావు కదా, ఇటుదంతా అడిపోతా అడిదంతా ఇడిపోతా ఆ పక్క కాలతో విన్యాసం చూసినాం కదా. 6 సంవత్సరాలకే తీసుకురండి. పుట్టిన 6 సంవత్సరాలు నీకు మనవని కూడా ఎమ్మెల్యే చేయరు. అది వడద్దంటాడు. నీ ఏం మాట్లాడతారని అడదాం. దేనికి రాజకీయాల్లో ఉన్నప్పుడు చెప్తా వినండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. కేటీఆర్ గారు కొడుకుని చేసినప్పుడు లేదు, ఇప్పుడు వీళ్ళకి వస్తారు. నేను అడిగితే ఒక్క నిమిషం. కేటీఆర్ కొడుకు అన్నప్పుడు ఏం లేదు, ఏది పడతానొచ్చు. మేమంటే మాత్రం వాడు అంటే మీకు న్యాయం, మాకు న్యాయమా? మీరు సంసారం మేము చేస్తే వ్యభిచారమా? ఇది ఎక్కడదండి? ఆగండి, ఆగండి, ఆగండి బాబు, ఆగండి. రాసుకోవా బాబు అవసరమైతే. రామూర్తి గారు వాళ్ళు అన్నారు కాబట్టి మేము అన్నాం కాదు. వాళ్ళు విమర్శలు చేస్తే మీరు సద్విమర్శలు చేయండి, అంతేగాని ప్రతి విమర్శలు వద్దు దయచేసి. అది కాదు మన టాపిక్, అది కాదు. రామూర్తి గారు రానివ్వండి. నేనేమంటున్నా 21 సంవత్సరాలకు ఆ పరిణితి ఎట్లా ఉంటది? పరిపాలకుని పరిణితి వేరు, ఓటు వేయడానికి ప్రతి దానికి అడ్డం వస్తే నేను వస్తే నువ్వు వాస్తవం నువ్వు మాట్లాడు చెప్తున్నా కదా. నేను మాట్లాడేటప్పుడు అరే రాసుకోవా బాబు, అరే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఒక నిమిషం అండి ప్లీజ్. అరే ఒక్క నిమిషం ఆగరాదండి. మళ్ళీ కూడా చెప్తున్నా. ఇప్పుడు సీజీఎల్ చేస్తున్నది కానీ అదే విధంగా ఇప్పుడు మొత్తం జెన్జీలు చేస్తున్న ఉద్యమంగా ఇప్పుడు జార్ఖండ్ కూడా నడుస్తున్నది. ఆడ వ్యవస్థ తీవ్రంగా ఉన్నది. అదే విధంగా అక్కడ ఏజ్ లిమిట్ కానీ అది యూపీఎస్సీసీ సంబంధించిన ఎగ్జామ్స్ కానీ చాలా గ్యాప్ తోనే పడుతున్నాయి. కాబట్టి అక్కడ యువత ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగానే దేశంలో మొన్న దేశ రాజధానిగానే జరిగిన ఉద్యమం ఇప్పుడు జెన్జీలు అది రాష్ట్రాలకు వస్తున్నది. అది ఏందన్నది కూడా చాలా వివరంగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఢిల్లీ ధర్నా నీటికి సంబంధించి వాళ్ళు విజయం సాధించారు. 100% అది వాళ్ళ విజయమే, ఏ పార్టీది కాదు. నేను అడిగేది ఓకే వాళ్ళ విజయమే ఖచ్చితంగా, ఎవరు అవునన్నా కాదన్నా అదే సత్యం. కానీ రామూర్తి గారు తెలంగాణలో 9.5 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్. ఎందుకంటే 3 అంశాలు చెప్తా, చెప్పండి. నేను 3 అంశాలు చెప్తా, ఒక నిమిషం ఆగండి. నేను 3 అంశాలు చెప్తా. అదే విధంగా పీకే గెలుపు కూడా, ఎందుకంటే బీహార్ లో పీకే గెలుపు కూడా వాస్తవంగా ఈ జెన్జీలు చేయబట్టి అయింది. అదే విధంగా ఇంకోటి వస్తున్నది సెప్టెంబర్ లో, క్యా బోల్తీ పబ్లిక్ అని ఒక క్యాంపెయిన్ తీసుకొస్తున్నారు. క్యా బోల్తీ పబ్లిక్ మొత్తం దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాల్లో వాళ్ళ కంపెయిన్ నడుస్తున్నది. వాళ్ళు పెట్టబోతున్నారు సెప్టెంబర్ లో. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, దేశ యువత ఏం కోరుకుంటుంది, అసలు దేశ యువతకు కావాల్సింది ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, అదే విధంగా ఫెసిలిటీస్, అదే విధంగా దేశంలో రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో ఏ విధమైన పరిస్థితి ఉన్నది, అదే విధంగా జాతీయ భావం అంటున్నారు కదా. అసలు జాతీయ భావం ఉన్నదా లేదా ఈ రాజకీయ నాయకుల దగ్గర? ఎందుకంటే
వీళ్ళ మేనిఫెస్టోలో చెప్తాయండి. ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలు అని చెప్పుకుంటారు కదా, జాతీయ పార్టీలు అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన మేనిఫెస్టో ఉండాలి. కానీ ఒక రాష్ట్రానికి ఒకలాగా ఈ ద్వంద్వ నీతి, ద్వంద్వ సిద్ధాంతాన్ని యువత అర్థం చేసుకోవడానికి పరిస్థితి లేరు. ముఖ్యంగా ఏంటంటే ఈ కులాలు, మతాలు, అదే విధంగా రంగు, రుచి, వాసన, ఇంకేమంటారు, ఇవన్నీ చాలా ఉంటాయి. ఈ భేదాలు ఏం చూస్తలేరు. యువత అంతా ఒకటే ఆలోచిస్తున్నారు. ఏ కులం కూడా ఆలోచిస్తలేరు, ఏ మతం కూడా ఆలోచిస్తలేరు. అదే విధంగా దేశం ఎప్పుడైనా దేశంలో ఓట్లు మళ్ళీ కూడా చెప్తున్నా, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అటు పార్లమెంట్ నుంచి ఇటు గ్రామ స్థాయి, ఎందుకంటే వార్డు మెంబర్ ఎలక్షన్ల వరకు అభివృద్ధి పైనే ఎలక్షన్స్ నడవాలి. ఈయన ఏం చేసిండు, ఆ పార్టీ ఏం చేసింది, ఈ వ్యక్తి ఏం చేస్తాడన్న దాంట్లో కావాలి. నా కులపోడు, నా మతపోడు అనే దాని అవన్నీ చూస్తే 2029 ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? నేను ఒకటి చెప్తున్నా వినండి. ఇప్పుడు యువత వాళ్ళు ఓన్లీ పోరాటం మాత్రమే చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా రాజకీయంగా వాళ్ళు రాలేదు. రాజకీయంగా వచ్చిన తర్వాత ఒకవేళ రాజకీయ పార్టీ నేను అడిగింది ఇందాక 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో మీరు యువతకు చేసింది ఏంటి చెప్పండి. నేను క్లియర్ చెప్తున్నానండి. యువతకు మేము వాస్తవంగా 23 లక్షల ఉద్యోగాలు కల్పించడం, అదే విధంగా పెద్ద 23 లక్షలు హైదరాబాద్ లో ఒక నిమిషం ఆగండి చెప్తా వినే లెక్కలు చెప్తా వినే. నేను జెన్పాక్ట్లు కానీ, అదే విధంగా సెయింట్ కానీ, గూగుల్ కానీ అన్ని కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా తీసుకొచ్చిన. మళ్ళీ కూడా చెప్తున్నా, జిల్లా స్థాయిలో కూడా మా దగ్గర వరంగల్, ఒక నిమిషం ఆగండి, యువత కోసం ఆగండి బాబు ఆగండి. మీరు ఏం చెప్తారు? మా వరంగల్ లో కూడా సెయింట్ ఉన్నది, మా టెక్ మహేంద్ర ఉన్నది. ఇలాంటి కంపెనీలు జిల్లా కేంద్రాలు తీసుకొచ్చిన గరుడు మేము. మీరు నవ్వుతే మీ పనులే బయట కనబడతాయి. మీరు ఇది రాలేదు, మీది అయిపోయింది, మీ పనులే కనబడతాయి. అదే విధంగా మీ వ్యాంగ్రాస్త్రాలు ఇక సరిపోతాయి. మేము ప్రైవేట్ రంగంలో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా 1,80,000